నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ సరుకులను ఇళ్లకు వెళ్లి ఇవ్వాలి. డీలర్లను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గంలో 95 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. గ్రామాల్లో ఆలయాలను పరిరక్షిస్తూ సంస్కృతిని నిలబెట్టాలి. కోనాల గ్రామంలో ప్రజలకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ బాధ్యత పౌర సమాజానిదే. తణుకులో ఉద్బోధించిన జన విజ్ఞాన వేదిక నేత బ్రహ్మారెడ్డి. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ మృతి. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కొవ్వూరులో వెల్లడించిన ఎమ్మెల్యే ముప్పిడి. నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు ప్రమాదంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రభుత్వాన్ని కోరుతున్న ఆ ప్రాంత ప్రజలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు. 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. ఏలూరు జిల్లాలో క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు హితవు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల ఇళ్లకు డీలర్లు వెళ్లి సరుకులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాబోయే నెలకు ముందుగానే ప్రతి నెల 26 నుంచి 30వ తేదీలోగా డీలర్లు వెళ్లి సరుకులు ఇస్తారన్నారు. జిల్లాలో 5,65,000 మంది 1052 రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పొందుతుండగా వీరిలో 73,000 మంది ఈ తరహా వారు ఉన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 1,75,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వీరందరికీ 1,151 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 1,063 స్థిర కేంద్రాలు, 52 మొబైల్, 36 ట్రాన్సిట్ బూతులు ఉండగా కార్యక్రమ నిర్వహణకు 4,518 మంది వైద్య సిబ్బంది సేవలందించనున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వలస కూలీల పిల్లలను గుర్తించి వారికి కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి. గీతాబాయి, జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎం. రవిబాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జి. సుధాలక్ష్మిలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవలో వైద్య సేవలు పొందలేక వివిధ కారణాల వల్ల సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 95 మందికి తణుకు నియోజకవర్గంలో మంజూరైన 52,72,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చులతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సమకూర్చిన ఈ సదుపాయం ఎంతో మందికి ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. వివిధ కారణాల వల్ల సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారు. అటువంటి వారి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారందరికీ కూడా అండగా నిలబడాలి అని కూటమి ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 1186 మందికి 8,82,51,774 రూపాయలు ఈ రోజు వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 24 నెలల్లో దాదాపు 9 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధుల్ని మన ఒక్క తణుకు నియోజకవర్గంలో 1100 పైగా కుటుంబాలకి మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పేదల పట్ల, దిగువ మధ్యతరగతి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, వారందరికీ కూడా ఎటువంటి ఆర్థిక భారం పడకూడదని ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించాలని, ప్రతి కుటుంబానికి అందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పితాని మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, బొంతు శ్రీనివాస్, పొలిశెట్టి చందు, ప్రచార అధ్యక్షులు తాతపూడి మారుతీరావు, బీజేపీ జనసేన పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన కొండాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ శనివారం పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ఆవిర్భవించే ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలని చెప్పారు. వీటి పరిరక్షణకు అందరూ కృషి చేయాలని రవీంద్రనాథ్ ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో కోనాల గ్రామ సర్పంచ్ మల్లిపూడి చెన్నయ్య, జడ్పీటీసీ మెంబర్ ముళ్లపొడి అన్నపూర్ణాదేవి, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లూరి శ్రీరామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గోడవల్లి బాబీ, యువజన ప్రెసిడెంట్ మల్లిపూడి బాలపోసిలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరుల అందరిపై ఉందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రజాస్వామ్య విలువలు, పౌర సమాజం అనే అంశంపై మాట్లాడారు. మనము ఈ దేశానికి యజమానులము, ఇది రాజ్యాంగ స్ఫూర్తి. జీతం నాది, కలెక్టర్కి ఇచ్చే జీతం నాది. ఈ దేశంలో టోటల్ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలన్నీ మన డబ్బుల్లోంచి వస్తున్నాయి. సో వీ ద పీపుల్, హూ ఆర్ ద పీపుల్, ఎవరైతే ఈ సమాజాన్ని బతికిస్తారో వాళ్ళు పీపుల్ అంటే. అంబేద్కర్ చాలా కరెక్ట్గా చెప్పాడు, మనల్ని మనమే పరిపాలించుకుంటాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే ఉద్దేశంతో మేము రాజ్యాంగంలో పొందుపరిచినాం. ఒక మనిషికి ఒక ఓటు కరెక్టే, ధనవంతుడైనా పేదోడైనా క్యూలో వచ్చి ఓటేయాల్సిందే. కానీ ఒక మనిషికి ఒక విలువ ఇక్కడ లేదు. లేని సమాజంలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. రాజకీయంగా అవకాశాలు ఇచ్చినంత మాత్రాన సామాజికంగా, ఆర్థికంగా ఉన్న అంతరాలు పోవు. అవి పోకపోతే అటువంటి యాస్పిరేషన్స్తో జనం స్వతంత్రం కోసం పోరాడినారు. అవి కానీ జరగకపోతే ఈ రాజ్యాంగాన్ని జనం బక్కనీరు.
డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు డివివిఎస్ వర్మ, టెలికాం డిప్యూటీ రిటైర్డ్ జనరల్ మేనేజర్ కొవ్వరి ఆంజనేయ శర్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, న్యాయవాది పెనుమర్తి రంగారావులు మాట్లాడారు. తొలుత రిటైర్డ్ ప్రిన్సిపాల్ అడ్డాల నాగసూర్య సత్యనారాయణ మృతి కొంతసేపు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. తణుకు పురపాలక సంఘ పరిధిలో ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన టీసీఎన్తో మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. రేపు పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ తణుకు పురపాలక సంఘం పరిధిలో దాదాపుగా 3 అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించి కొమ్మాయి చెరువుగట్టు, బ్యాంక్ కాలనీ, అదేవిధంగా ఎన్జిఓ కాలనీలో 3 సెంటర్లకు సంబంధించి 44 బూతులు, పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరో 2 ట్రాన్సిట్ బూతులు, ఒకటి రైల్వే స్టేషన్లో, ఇంకొకటి బస్ స్టాండ్లో ఉంటుంది. ఇవి కాక 3 మొబైల్ టీమ్స్ కూడా తణుకు అంతా కూడా తిరుగుతా ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్న దగ్గర ఈ పోలియో వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. మీరందరూ కూడా మీకు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించాలి. పోలియో వ్యాక్సినేషను అన్ని సేఫ్టీ మెజర్స్, అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. మనకి ప్రజెంట్ పోలియో అయితే కేసెస్ అయితే లేవు, అయినప్పటికీ అజాగ్రత్తగా ఉండి లేవు కదా అనే అశ్రద్ధ వహించి కనుక మన పిల్లల జీవితాలు మాత్రం దయచేసి ఎవరు కూడా నాశనం చేయొద్దు. అందరూ కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ ప్రభుత్వం ఈ డ్రైవ్ చేస్తుంది కాబట్టి ఈ డ్రైవ్లో అందరూ పార్టిసిపేట్ చేసి మీ పిల్లలందరికీ కూడా పోలియో వ్యాక్సినేషన్ వేయించాలని కోరుకుంటున్నాను. డ్రగ్స్ వినియోగం వల్ల అనేక మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ ఆశీర్వాదం తెలిపారు. తణుకు ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ లో న్యాయ సేవాధికార సంస్థ శనివారం నిర్వహించిన ప్రత్యేక సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఆమె హితవు పలికారు. ఈ రోజు డ్రగ్ అగెనిస్ట్ గా ఒక ఇంటర్నేషనల్ డే ఉండటం అనేది ఒక విచారకరమైన విషయమే. ఎందుకంటే మరి భారతదేశంలో డ్రగ్ లోపల వేళ్ళునుకొని పోతుందనే భారతదేశం అనే కాదు, మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా డ్రగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ, డ్రగ్స్ను వాడుతూ, డ్రగ్స్ను పంపిణీ చేస్తూ, వీటన్నిటి ద్వారా కూడా పిల్లలైన మీరు కానీ పెద్దలు ఎవరైనా సరే మీ జీవితాలు నాశనం అవుతున్నాయనే దాంతో సో ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ అడిక్టివ్ డేని పెట్టారు. సో ఏంటంటే డ్రగ్స్ అంటే ఓన్లీ గంజాయి అవే కాదండి, సిగరెట్ తాగటము, మందు తాగటం అవి కూడా. ఎస్పెషల్లీ మీ టీనేజ్లో ఇప్పుడు చాలా బాగుంటుంది, ఓ సిగరెట్ తాగితే ఎలా ఉంటుంది అనేసి ఒక కిక్ వస్తుంది అనుకుంటారు. బట్ అది కిక్ కాదు, బకెట్ దాన్ని పైకి వెళ్ళిపోతారు. సో ఏం చేస్తారంటే అన్నిటికీ నో చెప్పండి. సార్ వాళ్ళు చెప్పారు, ఏదైనా సరే ఒక ఫ్రెండ్స్ కానీ మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సరే మనం చదువుకుంటూ ఉంటే మనల్ని దిగజార్చడానికి చాలామంది మన చుట్టుపక్కల ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాటిల్లో భాగంగా ఈ సిగరెట్లు అలవాటు చేయటము, మందు అలవాటు చేయటం, అరే ఏం కాదురా, ఏం కాదు, అమ్మ వాళ్ళు ఏమన్నారు, నాన్న వాళ్ళు ఏమన్నారు అట్లా చెప్తూ ఉంటారు. కానీ ఎవరికి వినకండి, మీరు ఇండివిజువల్ డెసిషన్ తీసుకో. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ తులసీరాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐఎస్ మణికంఠారెడ్డి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పాల మల్లికార్జునరావు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నల్లమిల్లి కృష్ణారెడ్డి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వాములు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు, గవర్నమెంట్ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ అడ్డాల నాగసూర్య సత్యనారాయణ శుక్రవారం రాత్రి మృతి చెందారు. స్వాతంత్రానికి 4 రోజుల ముందు జన్మించిన ఈయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. భార్య ఇంతకు ముందే మరణించారు. సత్యనారాయణ అధ్యాపక వృత్తిలో నిబద్ధత, అంకితభావంతో పనిచేసి ఉత్తమ బోధకునిగా గుర్తింపు పొందారు. రిటైర్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో చురుకుగా పనిచేసి జిల్లా అధ్యక్షుడై వృద్ధులకు సేవలందిస్తున్నారు. ముఖ్యంగా సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవా శిబిరానికి పూర్తి తోడ్పాటునందిస్తూ అవసరమైన వారికి వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. అంతేకాకుండా సమాజాభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొని ఆ సంస్థలకు సపోర్టుగా నిలిచేవారు. కాగా ఈయన అంతిమ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 9
గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అడ్డాల సత్యనారాయణ మృతికి ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబులు సంతాపం వ్యక్తం చేశారు. తణుకు కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేకరించిన పాత బట్టలను పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు శనివారం ఉచితంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.